లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మాది వేపకుంట్ల గ్రామం. మా నాన్నగారు వేపకుంట్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అర్చకులుగా చేసేవారు. గత 20 సంవత్సరాలుగా శ్రీ స్వామివారి సన్నిధిలో అర్చకత్వం నిర్వహిస్తూ ఉండేవారు. అనుకోకుండా ఈ నెల 10వ తారీఖు 4వ నెల 2024 3 రోజుల క్రితం సాయంత్రం స్వామివారికి నైవేద్యము, దీపారాధన చేసి నైవేద్యం పెట్టడం కోసం రామాలయానికి వెళ్ళారు. అంతవరకు ఆరోగ్యంగానే ఉన్నారు. వెళ్ళిన తర్వాత అర్చనాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత నైవేద్యం పెడుతూ ఉన్న సందర్భంలో మరేమో మనకు తెలియదు కానీ రాముల వారిలో ఐక్యం చెందారు. హారతి ఇస్తూనే అమాంతం దేవుని విగ్రహాల ముందు పడిపోయారు. ఈ జనరల్గా అందరికి కూడా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అనేటువంటి సామెత అందరికీ లోకవిదితమే. కానీ మా నాన్నగారి విషయంలో మా నాన్నగారు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ఏ చిన్న పని చేసినా కానీ ముందు మొదలుపెట్టేది జై శ్రీరామ్. ఏ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా ఒక చిన్న మాట్లాడవలసిన సందర్భంలో కూడా జై శ్రీరామ్ అనే మాటతో మొదలుపెట్టేవారు. జనరల్గా ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క ప్రోగ్రాం చేసేటప్పుడు తన యొక్క విధి నిర్వహణలో చనిపోతే గనక వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులే, వారెవరైనా సరే. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు ఉండేవారు. ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన ఒక ప్రసంగంలో విద్యార్థులకు చెబుతూనే తుది శ్వాస విడిచారు. ఆయన మహానుభావుడు. అలానే మా నాన్నగారి విషయంలో కూడా ప్రతిరోజు కూడా నిర్వహించేటువంటి పూజాధికారులు నిర్వహిస్తున్న క్రమంలోనే రాముల వారి దగ్గరికి పూజ చేస్తూ రాముల వారిలో ఐక్యం చెందారని మేము అనుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు నల్లాని చక్రవర్తుల లక్ష్మణాచార్యులు. నేను పాల్వంచ KTPS DAV మోడల్ స్కూల్ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మాది స్వగ్రామం నాచారం. మేము మొత్తం 4 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెళ్ళు. మా నలుగురిలో ఈ వేపకుంట్ల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి మా అన్నగారు పెద్దన్నగారు నల్లాని చక్రవర్తుల ప్రభాకరాచార్యులు గారు. మా నాన్నగారు 20 సంవత్సరాల క్రితం అనారోగ్య కారణాల్లో చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ కూడా మా అన్నయ్య గారే చూస్తుండేవారు. పిల్లల పెళ్లి విషయం, చెల్లెల పెళ్లి విషయం, మొత్తం కుటుంబ బాధ్యత మొత్తం కూడా తన మీద వేసుకొని తన కుటుంబంతో పాటు మా కుటుంబం కూడా అందరూ మా 4 అన్నదమ్ములు, 2 అక్క జిల్లాల బాధ్యత కూడా తనే స్వీకరిస్తుండేవారు. ఎక్కడ చేసినా కానీ నిరంతరం రామనామస్మరణ. రాముడే నాతో మాట్లాడుతుంటారు, నాకు తనే స్నేహితుల్లాగా. ప్రతి శ్వాసలో నా శ్వాస ధ్యాస మొత్తం కూడా రామనామమే అంటూ నిరంతరం ఆ పనిలోనే ఉండేవాడు. ఏ పని చేస్తున్నా గానీ. అనుకోకుండా కొన్ని సంవత్సరాల క్రితం మా వదిన గారు కూడా పరమపదించారు. అయినప్పటికీ కూడా మా అన్నగారు గుండె ధైర్యంతో నాకు రాముడు తోడుగా ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ఈ సీతారామచంద్ర స్వామి యొక్క సేవలు నిరంతరం చేసుకుంటూ పోయిన సంవత్సరం బైపాస్ సర్జరీ కూడా జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా. అయినా సరే ఏమాత్రం జనరల్ గా బైపాస్ సర్జరీ అయితే చాలా నెలల వరకు కోలుకోలేరట. కానీ మా అన్నగారు 1 month లోనే మళ్ళీ తన నార్మల్ స్థితికి రాగలిగి మళ్ళీ సీతారామచంద్ర స్వామికి సేవ చేయాలంటే ఉద్దేశంతో వచ్చి నిరంతరం సేవ చేస్తున్నారు. ఉగాదికి చక్కగా దేవాలయం అంతా కూడా చక్కగా అలంకరించి పరిశుభ్రం చేసుకుని పూజా కార్యక్రమాన్ని గురించి పంచాంగ శ్రవణం కూడా పూర్తి చేసుకుని పంచాంగ శ్రవణంలో ఆ వేపకుంట గ్రామ ప్రజలందరికీ కూడా చక్కటి సందేశం ఇస్తూ మరుసటి రోజు ఉదయం పూజ చేసుకుని సాయంత్రం పూజా కార్యక్రమాలకు వెళుతూ వెళ్ళేటప్పుడు చక్కగా బండి మీదనే అనుకున్నటువంటి బండి మీద వెళ్ళి చక్కగా పూజ అంతా కూడా చేసుకుని అన్నయ్య గారు 7:30 కల్లా చక్కగా హారతి ఇచ్చేసి ఇంటికి వస్తుంటారు. మళ్ళీ ఇంటికి వస్తే కలిసి వైద్య ఆహార కార్యక్రమంలో ఉంటుంటారు. ఆ విధంగా 7:30 అయినా కానీ ఇంకా మైక్ మోగుతూ ఉంటుంటే ఏంటి అయ్యగారు ఇంకా 9 గంటలప్పుడు అనుకోండి 9 అయినా కానీ మైక్ బంద్ అవ్వలేదు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చూసి ఒక వ్యక్తి ఇటు తీసుకుని అయ్యగారు ఎక్కడున్నారో కనపడలేదు. ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి చూసరికి అయ్యగారు రాముని పాదాలు పట్టుకొని అలా పడుకొని ఉన్నారట. చూసి ఇప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళందరూ చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా చూసరికి అయ్యగారు సాక్షాత్తు రాముడి పాదాలు పట్టుకుని రాముడిలో ఐక్యమైనట్లుగా గ్రామస్తులందరూ కూడా భావించేసి ఆ గర్భాలయంలోంచి తీసుకొచ్చి వాళ్లే చేతి మీద పట్టుకొని వచ్చి మళ్ళీ అయ్యగారి యొక్క ఇంటికి తీసుకొచ్చారు. దాంతో ఊరు, వాడ, జిల్లా మొత్తం నిజంగా కూడా అసలు మాకే ఆశీర్వాదం వేస్తుంది. నిరంతరం రామనామస్మరణలో ఉండేటువంటి మా అన్నయ్య గారు రాముడిలో ఐక్యం కావటం మాకు కొంత సంతోషం అనిపించిన. మా పెద్ద దిక్కు, కుటుంబానికి పెద్ద దిక్కు. ప్రతి దాంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా అన్న అనగానే నేను చూసుకుంటాను రా అనేటువంటి అన్నగారు లోపడం మాకు చాలా బాధ కలిగిస్తుంది. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను వారి 2వ అబ్బాయిని. మా నాన్నగారు ప్రభాకరాచార్యులు, పేరు విజయ కృష్ణమాచార్యులు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, మహానుభావులు. 3 విషయాలు ఏంటంటే ఈ వేపకుంట్ల గ్రామంలోనే కాదు, మా నాన్నగారి జీవితంలో ఆయన 3 విధాలుగా
సమాజానికి ఎంతో సేవలు అందించారు. మొట్టమొదటి ఆయన చాలా మందికి, మేము మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా భరణిపాడు అనే గ్రామంలో అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ఎలాంటి జీతం తీసుకోకుండా ఆ గ్రామంలో ఆయన సేవ చేసేవారు. చాలా శ్రద్ధాశక్తులతో ఆ ఆంజనేయ స్వామి దేవాలయంలో సేవ చేసేవారు. తర్వాత ఎంతో మందికి అక్కడ స్కూలు లేనటువంటి సమయాలలో 30-35 ఏళ్ల క్రితం మాటలు నేను చెబుతా ఉన్నాను, 40 ఏళ్ల క్రితం మాటలు చెబుతా ఉన్నాను. ఆ భరణిపాడు గ్రామంలో అభ్యాసం, ఎంతోమందికి అక్షరాభ్యాసం చేయించారనమాట. సో అంటే ఎడ్యుకేషనల్గా ఆయన చాలా సేవలు అందించారు. ఆయన MA తెలుగు డిగ్రీ పట్టా ఉంది వారికి. ప్రైవేట్ స్కూల్ పెట్టి ఎంతోమందికి ఎడ్యుకేషన్ అక్షరాభ్యాసం చేసి వాళ్ళందరూ కూడా చాలా సెటిల్ అయ్యారు. సో ఆయన ఎడ్యుకేషనల్ విధంగా చాలా సేవ చేశారు. రెండవది, ఆయన మా మేనమావ గారి దగ్గర వైద్యం నేర్చుకుని తర్వాత డాక్టర్స్ దగ్గర కూడా వృత్తి శిక్షణ పొందుకొని RMP డాక్టర్గా చేస్తూ అటు ఎడ్యుకేషన్లో, తర్వాత ఈ ఆరోగ్య విషయంలో కూడా పర్వతాపురము ఆ గ్రామాలలో, పర్వతాపురం అప్పుడు కూడా భరణిపాడు పర్వతాపురం అటువంటి గ్రామాల్లో ఎంతో మందికి మరి ఆయన అనుభవం, ఆయన యొక్క హస్తవాచితో ఎంతో మందికి ఆరోగ్య విషయంలో ఆయన సమాజ సేవ చేశారు. మూడోది ఆత్మీయం, స్పిరిచువల్ విషయాలలో కూడా అక్కడున్నప్పటికీ ఎక్కడున్నప్పుడు కూడా వేపకుంట గ్రామంలో కూడా వైద్యం చేసేవారు. ఎంతో మందికి స్పిరిచువల్గా చాలా చాలా భక్తి శ్రద్ధలతో అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో కానీ, అప్పుడు భరణిపాడులో ఉన్నప్పుడు, ఇక్కడ వేపకుంటలో ఉన్నప్పుడు రామాలయంలో కానీ ఎంతో సేవ చేసేవాళ్ళు. ఏ పని చేస్తున్నా కూడా చాలా అంకితభావంతో చేసేవాళ్ళు. పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా చాలా చక్కగా చదివించి మేము ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కేవలం వారే కారణం. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి మొన్న 10వ తారీఖున దేవాలయంలోనే రాముడికి సేవ చేసుకుంటేనే అక్కడే మరి సడన్ స్ట్రోక్ వచ్చి ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది పడకుండా మరి సడన్ స్ట్రోక్, మరి ఒక్క నిమిషం మేబీ మాకు తెలియదు మరి అక్కడ ఏం జరిగిందో, అక్కడే ఆ పోస్చర్ లోనే మరి స్వామివారి ముందే ఆ విధంగా అవడం జరిగింది. సో మా నాన్నగారే మాకు మార్గదర్శకులు, వారే మాకు అన్నిటికీ కూడా జీవితాలకి ఆయనే ప్రేరేపణ. మా అమ్మగారు, వారిద్దరు అన్యోన్య దంపతులు, చక్కటి కుటుంబం. వారి యొక్క అన్యోన్య దాంపత్యం వల్లే మేము, మా అన్నయ్య, మేము కూడా చక్కటి కుటుంబాలుగా స్థిరపడ్డాం. మా అమ్మగారు 2018లో మరి కాలం చేశారు. ఆ తర్వాత కూడా నాన్నగారు మరి ఎంతో బాధలో ఉన్నప్పటికీ కూడా మన వల్ల ఇంకా సేవ జరుగుతూనే ఉండాలిరా, మన వల్ల సేవ ఆగిపోకూడదు అని చెప్పి, మేము మా ఊరికి రమ్మన్నా కూడా, హైదరాబాద్ లో మేము ఉంటాము, అన్నయ్య వాడిలో ఉంటారు, మాతో పాటు ఉండాలన్నా కూడా నాకు శక్తి ఉందిరా, శక్తి ఉన్నంత కాలం నేను వైద్య సేవలు అందించాలి, ఇటు రాముడికి సేవలు అందించాలి, ఈ సమాజంలో నేను సేవలు అందిస్తూనే ఉండాలి అనేటటువంటి తాత్పర్యం వారిది. లేదు నాన్నగారు మీరు రావాలి, మాతో పాటు ఉండాలి అన్నా కూడా ఆయన, నాకు ఓపిక లేకపోతేనే వస్తారా, నాకు ఓపిక ఉన్నంత కాలం ఇక నేను నా అంతటికి నేను ఏమీ చేసుకోలేనప్పుడే మీ దగ్గరికి వస్తాను, ఈ సేవ చేయటమే నాకు ఇష్టం అని వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రీతిగా మరి జరగటం విషాదం అయినప్పటికీ కూడా వారి యొక్క జీవితాలు మాట్లాడుతూ ఉన్నాయి మా అందరితోనూ, సమాజానికి. అందరూ కూడా మరి ఎక్కడున్నా కూడా ఆయన ఎవరిని మర్చిపోలేరు, సమాజ సేవ ఎంతో చేశారు ఆయన. జై శ్రీమన్నారాయణ. నేను ప్రభాకరాచార్య గారి మరదల్ని, చిలకమరి చూడమని. మా బావగారు చాలా ఆప్యాయతగా మమ్మల్ని చూసుకునేవాడు, ఒక తండ్రిలాగా. మా అక్కగారి పోయిన దగ్గర నుంచి కూడా, అమ్మ నువ్వు దగ్గరుండి సేవ చేయాలమ్మా, అక్కగా చేసినట్టు అనేవారు. మా బావగారికి చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉండేవారు మా బావగారు, నాచారం అసలు. అక్కడి నుంచి బర్నిపాడు, మా అన్నయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు బర్నిపాడు తీసుకొచ్చారు. అక్కడ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య ఇద్దరు కలిసి వైద్యము, పౌరోహిత్యం నేర్పారు. ఇప్పటికి కూడా మా బావగారు నా బావమరుదులు నేర్పడం వల్ల దాని మీదనే నేను వైద్యం చేస్తున్నాను, పౌరోహిత్యం, దేవుడికి పూజలు చేస్తున్నాను అని ఇప్పటికీ తలుచుకుంటారు. మేము మొత్తం 9 మంది అక్క జైళ్ళలో 2 అన్నదమ్ములము. 6వ బావగారి గారు అక్కగారు పరంపద ఇచ్చింది. మా బావగారు ఎవరిని తుళ్ళిపడి ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. స్వామివారి సంధిలోనే బాగా ఐక్యతం చెందారని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. మాకు మా తాతగారు అవుతారు. ఇక్కడ వేపకుంట్లలో రాముల వారి గుడిలో పూజలు చేస్తూ ఉంటారు. నాతో చాలా బాగా ఉండేవారు, ఫ్రెండ్లీ. అన్ని మంచి చెడులు అన్ని ఆయనే చెప్తూ ఉండేవారు. పొదుపు బాగా చేసేవారు, అందరికీ సహాయం చేసేవాళ్ళు. అందరికీ సహాయం చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి ఎప్పుడు అని చెప్తూ ఉండేవారు. నా పేరు సౌజన్య, నేను ప్రభాకరం గారి చిన్న కోడల్ని. ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. సింపుల్ వేలో చెప్పాలంటే ఒక ఫాదర్ లాగా ఉండేవారు. అంతేకాకుండా మా దగ్గరకు వచ్చినప్పుడు మాతో పాటు షటిల్ ఆడేవారు సాయంత్రాలు. మా పిల్లలతో కానీ నాతో కానీ చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైనా నాతో పాటు వెనకాలే ఉండి నాతో మాట్లాడిచ్చేవారు. ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. గుడిలోనే ఆయన పరమపదించినప్పుడు అందరూ కూడా వేపకుంటలో ఆశ్చర్యపడ్డారు. అంతేకాకుండా వాళ్ళందరూ నిన్న కలిసినప్పుడు అయితే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మిస్ అయిన బాధ అనేది వాళ్ళందరి మొహంలో వెరీ క్లిస్టర్ గా కనిపించింది అనమాట. ఆ విషయంలో ఆయన్ని మిస్ అవుతున్నందుకు మాకు బాధ అనిపించినా వాళ్ళందరి ప్రేమను ఆయన పొందుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. జై శ్రీమన్నారాయణ. మీరు చూస్తున్నారు కదా దేవాలయం. ఈ దేవాలయంలోనే మా అన్నయ్య గారు రాముని పాదాల చెంత రాముడిలో ఐక్యమయ్యారు. ప్రస్తుతం ఆ దేవాలయానికి వెళ్ళాలంటే మళ్ళా ఈ శాస్త్ర ఆచారం ప్రకారం చక్కగా శుద్ధి కార్యక్రమాలు, పుణ్యవాచన కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి మళ్ళా రాబోయేటువంటి
సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి ఏర్పాటు చేస్తున్నారు మేనేజ్మెంట్ కమిటీ వారు. నేను ప్రభాకరాచార్యుల సోదరుని, చిన్న తమ్ముడిని. నేను వాటికి అంతా కూడా శుద్ధి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవాలయం పునఃప్రవేశం కల్పించి భక్తులకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ దేవాలయంలో మరి ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు. ఇదంతా అతి త్వరలోనే మళ్ళా జరగబోయేటువంటి సీతారామ కళ్యాణానికి ఏర్పాటు చేస్తున్నారు కమిటీ వారు. ఈ దేవాలయంలో మా అన్నయ్య గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. ఈ రామాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వైద్య సౌకర్యం కూడా కల్పిస్తూ, ఇంజెక్షన్స్ కానీ చిన్న సమస్య అనిపించిన, ఆరోగ్య సమస్యలు ఇచ్చినా కానీ అన్నయ్య గారి దగ్గరికి రావటం, ఆ హస్తవాస మంచిదాన్ని వేయనోళ్ళ చాడ్చుకోవటం, ఇక్కడ ఖమ్మానికి దగ్గరలో 5-6 కిలోమీటర్లు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చేసి వారితో చికిత్స చేసుకొని వాళ్ళు స్వస్థత పొందడం జరుగుతుంది. సడన్గా అనుకోకుండా ఇట్లా రాముడిలో పూజ చేస్తూ, హారతిస్తూ, స్వామివారికి నైవేద్యం హారతిస్తూ, స్వామివారి యొక్క పాదాల చెంత స్వామివారి పాదాలు పట్టుకొని ఉన్నారు ఇక్కడ చూసేసరికి. దాంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా తండోపతండాలుగా ఇసుక వేస్తే రాలినంత జనం ఆ రోజు అన్నయ్య గారు చనిపోయినటువంటి రోజు అందరూ కూడా వచ్చేసి అయ్యగారు నిజంగా కూడా రాముడిలో ఐక్యమయ్యారు, మేము చేసుకున్న పుణ్యం, మా ఊరు పుణ్యం, రాముడిలో అలా ఐక్యం కావటం అనేది అందరూ కూడా ఎంతో సంతోషించారు. కానీ అన్నయ్య గారు వైద్యుడు, మాకు మంచి ఇట్లా పూజారి కానీ వైద్యపరంగా అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. మరి ఆ రాముడిలో ఐక్యమైనందుకు బాధేస్తూనే, రాముడిలో ఐక్యమైనందుకు సంతోషం అనిపించినా మరి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. మరి చక్కగా ఆ స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని, ఆ స్వామివారి యొక్క పాదాల చెంత నిజంగా కూడా ఈ ప్రపంచంలో మేము ఎక్కడ కూడా వినలేదు ఇది, స్వామివారి యొక్క పాదాల చెంతలోనే ఇట్లా స్వర్గస్థులు కావటం. మీ అందరికీ కూడా ఆ యొక్క మా అన్నయ్య గారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ, ప్రపంచానికి అందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖ సంతోషంగా ఉండాలని తెలియజేస్తున్నాను.